అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563 చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే 32 hours నాన్ స్టాప్ సింగింగ్ అంటే ఇట్స్ నాట్ అన్ ఏ స్మాల్ థింగ్. యాక్చువల్గా తెలియదు సార్, మేము ప్రోగ్రామ్ చేయాలి అనుకున్నాము, స్టేజ్ ఎక్కేసాము, ఇంకా నాన్ స్టాప్గా పాడుతూనే ఉన్నాం తెల్లవారిపోయింది. ఇన్ని హవర్స్ సింగింగ్ అనేది కూడా మీరు రికార్డ్ అనేది కూడా సాధించారు. సో నెక్స్ట్ దాన్ని బీట్ చేసే విధంగా ఏమన్నా నెక్స్ట్ ట్రై చేస్తున్నారా? 2025లో 45 hours చేయాలి అని. ఈ సింగింగ్ అని ఒక ప్రొఫెషన్గా మీరు తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? యాక్చువల్గా నేను ప్రొఫెషన్గా తీసుకోలేదండి దీన్ని. ఇప్పటివరకు టోటల్గా ఎన్ని ఈవెంట్స్ చేసి ఉంటారు? నేను సింగింగ్ ప్రస్థానం నాది ఒక 1.5 years సార్, అంతే. ఇంకా అప్పటి నుంచి ఒక స్టేజ్ మీద అనౌన్స్ చేశారు, అప్పటి నుంచి నాకు ఖమ్మం జానకి అని బిరుదు వచ్చేసాను. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ 32 hours నాన్ స్టాప్గా సింగింగ్ అనేది ఎక్కడైనా విన్నారా? అసలు అంతసేపు పాడుతూనే ఉంటారా? తెలుసా? పాడారు. ఆవిడ ఎవరో కాదు, మన మాలతి నాయుడు గారు. మరి ఆవిడ ఆ గొప్ప అరుదైన రికార్డ్ అనేది కూడా సాధించి మరి పాటలను కూడా ఎంతో అద్భుతంగా పాడుతూ మనందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తున్న మాలతి నాయుడు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఆ 32 hours మరి నాన్ స్టాప్ సింగింగ్ అనేది కూడా ఎలా చేశారు, అది ఎలా సాధ్యమైంది, అండ్ దాని ద్వారా వచ్చిన రికగ్నేషన్ ఏంటి, ఇలాంటివన్నీ బోల్డ్ అనే విషయాలు కూడా ఆవిడతో మాట్లాడదాం. ఆవిడ వచ్చేసారు. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఖమ్మంలో ఉంటారు, మేము ఒక్క కాల్ చేయగానే మీరు రావడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ 32 hours నాన్ స్టాప్ సింగింగ్ అంటే ఇట్స్ నాట్ అన్ ఏ స్మాల్ థింగ్ మా. ఏంటంటే అంతసేపు పాడడం అంటే అది కూడా ఏంటి, అది ఎలా సాధ్యం? యాక్చువల్గా తెలియదు సార్, మేము ప్రోగ్రామ్ చేయాలి అనుకున్నాము, స్టేజ్ ఎక్కేసాము, ఇంకా నాన్ స్టాప్గా పాడుతూనే ఉన్నాం తెల్లవారిపోయింది. దానికోసం ఒక ప్రణాళిక అంటూ ఏం చేసుకోలేదు. అంటే పాటలు పాడేటప్పుడు గొంతు పాడైపోతుంది, అరుస్తూ ఉంటాం కదా నాన్ స్టాప్గా. దానికోసం అంటే పెద్దగా అసలు ఏమీ తీసుకోలేదు, ఓన్లీ హాట్ వాటర్ అంతే. నేను ఒక్కదాన్ని ఫీమేల్ సింగర్ని, 36 members మేల్ సింగర్స్. 1 by 1 ఒక్కొక్కళ్ళు వచ్చి జాయిన్ అవుతుంటారు నాతో. వాళ్ళకి రెస్ట్ ఉంటుంది, బట్ నాకు ఉండదు. కానీ అంతసేపు అంటే ఇప్పుడు అంటే 32 hours అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మొదలెట్టామంటే నెక్స్ట్ డే ఈవినింగ్ ఎండ్ అయినట్టు. అవును అమ్మా, అసలు మేల్కోవడానికే మనకు తూగుతూ ఉంటాం, నిద్ర వస్తూ ఉండదు. కానీ అలా పాటలు పాడుతూ అట్లా అని చెప్పేసి నైట్ అంతా నాన్ స్టాప్గా పాడుతూనే ఉన్నాం, గ్యాప్ లేకుండా. ఓకే. ఎలా తెల్లవారిపోయిందో కూడా తెలియలేదు. మేము చూస్తున్నప్పుడు బయట నుంచి తెల్లగా వెలుగు వచ్చింది, అయ్యో తెల్లవారిపోయింది అని. అంటే అదొక హ్యాపీనెస్. అంటే 1 day గడిచిపోయింది కదా, నైట్ అంతా గడిచిపోయిందంటే మేము సేఫ్ జోన్లోకి వచ్చేసినట్లే కదండి. సో ఆ తెల్లవారిన దాన్ని చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఈ 32 hours నాన్ స్టాప్ సింగింగ్ అనేది కూడా మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన రికగ్నేషన్ కానీ అండ్ ఒక అరుదైన రికార్డ్ అనేది కూడా మీరు సాధించారు. సో దాని ద్వారా మీరు ఏం సాధించారు, ఏంటి ఒకసారి చెప్తారా? అంటే అండి, ఖమ్మంలో జనరల్గా ఈవెంట్స్ జరుగుతుంటాయి. భక్తి రామదాసి కళాక్షేత్రం అనేది ఒక కళాక్షేత్రం, అందులో అందరూ ఈవెంట్స్ చేసుకోవచ్చు. అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఏవైనా సరే అందులో జరుగుతాయి. అక్కడ నాకు అది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అనుకోవాలి, నేను సింగింగ్ కెరియర్ స్టార్ట్ చేయడానికి. అక్కడ చేస్తున్నప్పుడు ఈ రికార్డ్స్ అనేది చేసాము. దీని తర్వాత అటు విజయవాడ ఇటు హైదరాబాద్ అందరికీ తెలిసిపోయింది, ఇలా 32 hours ఒక ఆవిడ చేశారు, ఈవెంట్స్కి పిలుద్దాము అన్నట్లుగా. దాని తర్వాత నాకు వచ్చిన ఈవెంట్స్ చాలా అండి. అంటే ఎవ్రీ సండే ఒక ఈవెంట్ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఎవరో ఒకరు నాకు కాల్ చేసి రమ్మంటూనే ఉంటారు. ఈ సింగింగ్ అని ఒక ప్రొఫెషన్గా మీరు తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? యాక్చువల్గా నేను ప్రొఫెషన్గా తీసుకోలేదండి దీన్ని. ఇది ఏదో
బాత్రూమ్ సింగర్స్ అంటారు కదా, అలా సింగింగ్ స్టార్ట్ చేశాను. మామూలుగా ఇంట్లోనే పాడుకుంటూ ఉండేదాన్ని. మొబైల్స్లో ఇప్పుడు కొత్తగా పాటలు పాడుకునేవి యాప్స్ వచ్చాయి, స్టార్ మేకర్ అని, స్మ్యూల్ అని, ఇలా ఉన్నాయి కదా. ఫస్ట్ నాకు తెలీదు, నేనేదో ఊరికినే పాడుతూ ఉండేదాన్ని. మా ఫ్రెండ్ ఉన్నారు ఒకతను, సురేష్ గారు అని, ఆయనకు కూడా సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆయన నాకు ఒక ఆడియో పంపించారు, సాంగ్ పాడింది విత్ మ్యూజిక్తో. ఈయన మ్యూజిక్తో ఎలా పాడారు, అప్పుడు నాకు ఇంత సెన్స్ లేదు, అంటే యాప్లో కూడా మ్యూజిక్తో పాడొచ్చు, మనం పాడుతుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అని తెలియదు అనమాట. అంటే ఈయన సింగింగ్లోకి వెళ్ళిపోయారు, ఇంకా ఎక్కడో స్టూడియోలో పాడేసి వచ్చారు విత్ మ్యూజిక్తో అని నేను అనుకున్నాను. తర్వాత కాల్ చేసి అడిగితే ఆయన చెప్పారు, ఇలా అని ఒక యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటుంది, మీరు పాడేయచ్చు అని. ఇంకా యాప్లో స్టార్ట్ చేశానండి పాడడం. ఇంకా అప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పటికీ ఆగకుండా అలా నడుస్తూనే ఉంది. అది ప్రొఫెషన్ అయితే కాదు, నేను బేసికల్గా జాబ్ చేస్తాను అండి రియల్ ఎస్టేట్లో, సాయిశ్రీ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్లో మేనేజర్గా చేస్తాను. సో పక్క జాబ్ చేస్తూనే ఇంకో పక్క ఇలాంటి రికార్డ్స్ అనేది కూడా సాధించుకుంటూ ముందుకెళ్తున్నారు. అంటే ఇన్ని అవర్స్ సింగింగ్ అనేది కూడా మీరు సో రికార్డ్ అనేది కూడా సాధించారు. సో నెక్స్ట్ దాన్ని బీట్ చేసే విధంగా ఏమన్నా నెక్స్ట్ ట్రై చేస్తున్నారా? యాక్చువల్గా అండి 45 అవర్స్ ప్లాన్ చేస్తున్నాము. అప్పటి వరకు నా స్టామినా ఎలా ఉంటుందో తెలీదు, అప్పుడైతే చేసేసాము. ఇది 1 year కూడా అవ్వలేదు, ఇంకా జూన్లో చేసాము మేము 32 అవర్స్. ఈ 2025లో 45 అవర్స్ చేయాలి అని యాక్చువల్గా నాకైతే లేదండి, కానీ నా వెనకున్న వాళ్ళు ఎలాగైనా నాతో 45 అవర్స్ చేపించాలి అని కంకణం కట్టుకొని కూర్చున్నారు. డిసెంబర్లోనే చేయాలి అనుకున్నారు, కానీ నాకు కొద్దిగా ఒక ఇయర్లోనే ఎందుకు కొంచెం గ్యాప్ తీసుకుందాము అన్నట్లుగా, ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఏ మంత్లో పెట్టేస్తామో తెలీదు, కానీ చేయడం అయితే కన్ఫర్మ్ అనుకుంటున్నాము. అది ఒకటి. అయితే నేను 32 అవర్స్ చేశాను, నేను ఏం చేశానో నాకు తెలుసు, అది చాలా గొప్ప విషయం అని అందరూ అంటుంటారు. కానీ ఏదైనా మూవీలో సాంగ్ పాడాలి, సిల్వర్ స్క్రీన్ మీద నా సాంగ్ నేను చూసుకోవాలి ఇలా ఎదురుగా కూర్చొని అనేది నాదొక డ్రీమ్. ఆ డ్రీమ్ నెరవేరితే చాలు అనుకుంటున్నాను. 45 అవర్స్ 35 అవర్స్ డజంట్ మ్యాటర్ నాకైతే. సిల్వర్ స్క్రీన్ మీద నా సాంగ్ వినాలి, చూడాలి అన్నది నా కోరిక. ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు సో ఏదైనా మా కోసం ఒక సాంగ్ పాడితే వినాలని. వెదర్ బాగోకపోవడం వల్ల గొంతు కొంచెం అలా ఉందండి. ఓకే, ముందే చెప్తున్నాను, స్టార్ మార్క్ వేసేసుకోండి, కండిషన్స్ అప్లై అన్నాడు. ఓకే. एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है. एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है. వావ్, వాయిస్ బాగాలేనప్పుడే ఇలా పాడుతున్నారంటే వాయిస్ బాగుంటుంది, ఎంత పాడారు. ఓకే, ఓన్లీ హిందీ సాంగ్సేనా, తెలుగు అండ్ వేరే లాంగ్వేజ్? తెలుగు కూడా. తెలుగు మా ఈవెంట్లోనే ఒకటి కన్నడ సాంగ్ వచ్చింది కదండి, ప్రభుదేవాది, హితలక కరిబెడమా, అది చాలా ఫేమస్ అయింది మేము ఈవెంట్లో పాడినప్పుడు. అర్జున్ కర్నాటి గారని, తను కూడా కరా오కే సింగర్స్ మేమంతా యాక్చువల్గా చెప్పాలంటే, స్టార్ మేకర్. ఆ సార్ నేను ఒక ఈవెంట్లో పాడాము, నా ప్రోగ్రాంలో కూడా పాడాము. 32 అవర్స్లో అందరు డాన్సులు కట్టారు బయట. అంటే అది కొంచెం జోష్గా ఉంటుంది కదా, ఫాస్ట్ బీట్తో ఉంటుంది. ఫాస్ట్ బీట్తో ఉంటుంది. లాస్ట్లో అనమాట, ఇంకా ఒక 2 అవర్స్ అయితే మా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. 30 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. ఆ గ్యాప్లో అన్ని ఫాస్ట్ బీట్ సాంగ్స్, అప్పటిదాకా నడిచిందంతా ఒక టైప్ అయితే, ఆ లాస్ట్ 1.5 hour మాత్రం ఫుల్ ఫాస్ట్ బీట్లో పాడేసాం అన్ని సాంగ్స్, ఫుల్ జోష్. ఓకే, అండ్ ఫస్ట్ చేసేటప్పుడు, ఈ ప్రయత్నం అనేది చేసేటప్పుడు మీరు ఇన్ని అవర్స్ అని అనుకున్నారా, లేకపోతే ఎంతసేపు వెళ్తే అరే అంతసేపు సాగని అని అనుకున్నారా? లేదండి, నాకంటే ముందు నాగశ్రీ గారని, ఆవిడ కూడా సింగర్, ఆవిడ 30 అవర్స్ చేశారు. ఓకే, కాకపోతే ఆవిడ వెలుగులోకి రాలా మీన్స్ పబ్లిసిటీ ఎక్కువ చేసుకోలేదు ఆ అమ్మాయి.
30 అవర్స్ చేసింది ఆవిడ. నాకు తెలిసిన వాళ్ళు మేము ఇలా అంటే సింగర్స్ తోటి వాళ్ళందరూ ఉంటారు కదా, ఇలా పాడుతున్నప్పుడు కలిసినప్పుడు 25 అవర్స్ 30 అవర్స్ ఇలా పాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు. ఒక ఆవిడ 25 అవర్స్ పాడారు. ఆవిడని బీట్ చేస్తూ నాగశ్రీ గారు 30 అవర్స్ పాడారు. సో మనం 32 అవర్స్ పాడిద్దాం అనుకొని ఇంకా 32 అవర్స్ మాత్రమే పెట్టుకున్నాం. మనం ముందే అప్లై చేసుకోవాలి సార్. మనం ఏమేమైతే తీసుకోవాలి అనుకుంటున్నామో, నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఒకటి, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఒకటి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఒకటి, ఈ మూడిటికి పెట్టుకున్నాం అనమాట. 32 అవర్స్ ఓన్లీ అని మెన్షన్ చేసి పెట్టాం. సో వాళ్ళే వస్తారు జడ్జెస్, మనం పాడుతున్నప్పుడు ఎదురుగానే కూర్చుంటారు. కరెక్ట్గా వచ్చిన సాంగ్స్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఎక్కడైనా తాళాలు తప్పులు అన్నీ పోతాయి కదా, అవన్నీ మైనస్ చేసేస్తారు. అంటే ఇప్పుడు మనము పాడతా తీయగా ఇలాంటి షోస్లలో చూస్తూ ఉంటాం, ఆ గమకం ఏదో తక్కువైంది ఎక్కువైంది ఇలా ఇలా. మేల్ ఫీమేల్ కరెక్ట్గా పాడితే పాట సంపూర్ణం. ఏ కొద్దిగా ఎక్కడైనా పోయిందన్నా ఇంకా అది దాన్ని లెక్కలోకి తీసుకోరు అనమాట. అట్లా మేము 400 సాంగ్స్ పాడితే 356 సాంగ్స్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేశారు. ఓకే ఓకే ఓకే. అంటే మీరు పాడిన 44 సాంగ్స్ వృధా అయిపోయినట్టే. వృధా అంటే సార్, ఒకటి నేను సరిగా పాడతాను, ఒకటి ఇంకొకళ్ళు సరిగా, వాళ్ళు సరిగా పాడినప్పుడు నేను కూడా సరిగా పాడలేను. ఎందుకంటే అన్ని సాంగ్స్ ఎట్ ఏ టైం మైండ్లో పెట్టుకొని ట్యూనింగ్ రావాలి అంటే పల్లవి వచ్చినప్పుడు చరణం రాదు సార్, చరణం వచ్చినప్పుడు పల్లవి రాదు. నేను పాడేటప్పుడు కూడా అలా చాలా సాంగ్స్, నాకు 2-3 సాంగ్స్ అలా అయ్యాయి. అయినప్పుడు నేను మేల్ సింగర్ని ఒకసారి చరణం నాకు మర్చిపోయాను గుర్తు చేయరా అని అడిగి మరీ పాడాను. ఓకే ఓకే, నైస్. అండ్ ఇట్లా రికార్డుకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు. సో ఆ రికార్డ్స్ అనేది వచ్చాయా మొత్తం? వచ్చేసాయి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆల్ ఆ రోజే స్టేజ్ మీదే వాళ్ళు ఇచ్చేసారు. సూపర్, అన్నీ నైస్ మ్యామ్. ఏంటంటే సో మీరు ఆల్రెడీ ఒక హౌస్ వైఫ్ అండ్ జాబ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇట్లా మ్యారేజ్ అయిన వాళ్ళు సో వాళ్ళ ప్రొఫెషన్తో పాటు ప్యాషన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లడం అనేది ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్. మీరు ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలబడుతున్నారు. కానీ ఇలా రికార్డ్స్ అనేది కూడా మొత్తం మీరు సాధిస్తూ వెళ్తున్నారు కాబట్టి తొందరలో మీ యొక్క కళ కూడా నెరవేరుతుందేమో. ఏమో సార్, అవ్వాలి అని కోరుకుంటున్నాను త్వరలో. దీనికి నేను బయటికి వచ్చి పాడడానికి మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఓకే, చెప్పాను కదా, ఆయన యాక్టర్గా ఉన్నారు, టీవీ సీరియల్స్ అండ్ మూవీస్లో బిజీగా ఉంటారు కొంచెం. ఓకే, అంటే ఒక షెడ్యూల్ వాళ్ళు 15 డేస్కి సైన్ చేస్తే, మీకు తెలియదు కాదనుకోండి, 15 డేస్కి సైన్ చేస్తే 15 డేస్ అక్కడే ఉండాలి కదా. సో అట్లా సీరియల్స్ విషయంలో అయితే మంత్లీలో ఒక 15 డేస్, అది సెకండ్ ఆర్ 4th వీక్ కానీ ఫస్ట్ ఆర్ 3rd వీక్ కానీ ఇట్లా అన్నా ఉంటుంది, లేకపోతే కంప్లీట్ ఒక స్ట్రెచ్ అన్నా ఉంటుంది అనమాట. 15 డేస్ కంపల్సరీ సైన్ చేసేస్తున్నారు. ఓకే, సో ఆ 15 డేస్ ఒక రోజు ఉన్నా లేకపోయినా కంపల్సరీ సెట్లో ఉండాల్సిందేనండి. సో అట్లా బిజీగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నేనే వెళ్తుంటాను ఈవెంట్స్కి. విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు. ఇప్పటి వరకు టోటల్గా ఎన్ని ఈవెంట్స్ చేసి ఉంటారు? ఒక 30 దాకా వెళ్ళుంటాను సార్. 30. నేను సింగింగ్ ప్రస్థానం నాది ఒక 1.5 years సార్, అంతే, ఎక్కువ కూడా అవ్వాల. ఓకే, నేను సింగింగ్లోకి వచ్చిన వితిన్ 6 monthsలోనే 32 అవర్స్ చేసేసాం మేము. సచిన్ టెండూల్కర్ 18 yearsకే సెంచరీ కొట్టాడంట. అట్లా మీరు వచ్చిన వెంటనే రికార్డుల మీద రికార్డులు కొట్టేస్తూ ఉన్నారు. అంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అలా ఉన్నారు సార్, బ్యాక్ అండ్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు, మీరు చేయగలుగుతారు, మీరు చేయగలుగుతారు, మీరు పాడగలుగుతారు. బేసికల్గా నాకు పాటలు అంటే పిచ్చి, ప్రాణం అంటారు చూసారా, అలా అనమాట. ఎంత దూరం ఈవెంట్ ఉందన్నా నేను వెళ్ళిపోతాను. అందులో 1-2 సాంగ్స్ పాడినా చాలు, అమ్మయ్య పాడాము వచ్చాము అన్న ఫీల్ ఉంటుంది అనమాట. మ్యారేజ్కి ముందు సో సింగింగ్ ప్రొఫెషన్లోకి రావాలని కానీ అట్లా ఎప్పుడు అనిపించలేదా మీకు? లేదండి. సో కంప్లీట్ పాడుకునే వాళ్ళం తప్పితే స్కూల్లో ఆ తర్వాత కాలేజెస్లో పాడాము అంతే. కానీ ఇలా బయటికి వస్తాము, ఇలా పాడతాము, ఇలాంటిది ఒకటి ఉంటుంది అన్న అంత ఐడియా కూడా అప్పుడు లేదు అసలు. అసలు సినిమాలలో పాడాలి అంటే ఆ రేంజే వేరు. సినిమాలలో పాడడానికి మనం వెళ్తామా, అంత టాలెంట్ ఉందా మనకి అన్న డౌట్. ఇలా కూడా వస్తామని అసలు ఎప్పుడు ఊహించలేదండి. ఈ 1 yearలోనే ఇదంతా జరిగిపోయింది. మరి ఇప్పుడు చెప్పండి, సినిమాల్లో పాడేంత టాలెంట్ మీ దగ్గర ఉందనుకుంటున్నారా? ఉంది అని నేను అనుకుంటున్నాను సార్. అవకాశం వస్తే తప్పకుండా పాడతాను. ఒకటి సార్, ఎక్కువ కూడా ఫేమస్ అయిపోవాలి, సింగర్ని అయిపోవాలి అన్న డ్రీమ్ నాకు లేదు. ఓన్లీ 1 song సిల్వర్ స్క్రీన్ మీద నేను చూసుకోవాలి.
కానీ ఎందుకంటే మీ వాయిస్ బాగుంది. సో ఆ సింగింగ్ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది, ఎక్కడ అంటే మ్యూజికల్ సెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి సో యూ కెన్ ఈవెంట్కి వెళ్తాం కదా సార్, వెళ్ళినప్పుడు ఆ ఈవెంట్లో 15 సాంగ్స్ 20 సాంగ్స్ 10 దగ్గర నుంచి ఎబోనే పాడుతాను తప్పితే 1-2 పాడి ఎప్పుడు రాలా అసలు. అండ్ స్పెషల్గా నేను ఏ ఈవెంట్కి వెళ్ళినా అంటే నేను కొంచెం బాగా పాడతానో ఏమో మరి, అందరూ మాలతి గారితో ఒక సాంగ్ అని అడుగుతుంటారు. ఇలా అడుగుతున్నారని చెప్పి కొంతమంది ఏం చేశారంటే అసలు మాలతి గారితోనే స్పెషల్ ఈవెంట్ పెట్టేద్దాం అని చెప్పి మాలతితో మధుర యుగల గీతాలు అని ఒక సీజన్ 1 స్టార్ట్ చేశారు. ఓకే, విజయవంతంగా 3 సీజన్లు కంప్లీట్ అయిపోయాయి ఇప్పటికీ. సీజను ఏదైతే మీరు చెప్పారో సో ఇదంతా కంప్లీట్ ఖమ్మంలోనేనా? లేదు సార్, 2 సీజన్స్ విజయవాడలో అయ్యాయి, 3వ సీజన్ ఇక్కడ హైదరాబాద్ మణికొండలో అయింది. ఓకే ఓకే, నైస్. ఇంకా 4th సీజన్ ఎక్కడైనా ఉందంటే చెప్పండి, మేము కూడా వచ్చేస్తాం, మా వాళ్ళకి కూడా చెప్తాం. సీజన్ ఒంగోలు అనుకుంటున్నారు, ఓకే తెలిస్తే తప్పకుండా చెప్తాను సార్. నైస్. అండ్ మీరు పాటల రాక్షసిలా ఉన్నారు కాబట్టి ఒక తెలుగు సాంగ్ మా కోసం. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. మమతలన్నీ మౌన గీతం, వాంఛలన్నీ వాయులీనం. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. 7 కొండలకైనా బండ తానొక్కటే, 7 జన్మల తీపి ఈ బంధమే. నీ కంటిలో నలుక నేనంతిని గనుక, నేననుకుంటే అది చీకటి. హరి 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 రాయినై ఉన్నాను ఈనాటికి, రామపాదము రాక ఈనాటికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. గాలినై పోతాను గగనానికి. సూపర్ రా, ఎంత ఇటువంటి తీసుకెళ్ళాలి. వావ్, నిజంగా సూపర్ అనిపించారు. ఇది దీనికి సంబంధించి ఏమైనా కానీ సంగీత క్లాసెస్ అండ్ ఎవరి దగ్గర నేర్చుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? లేదు సార్. మరి ఇలా హై పిచ్లోకి వెళ్ళాలి ఇలాంటివన్నీ ఎట్లా ప్రాక్టీస్ చేశారు మీరు? గాడ్ గిఫ్ట్ అనుకోవాలి, బై బర్త్ అనుకోవాలి. యాక్చువల్గా సాంగ్స్ గురించి నాకు తెలీదు. ఇలా హై పిచ్ వెళ్ళాలి, డౌన్లో వెళ్ళాలి, ఈ గమకాలు సరిగమలు అసలు ఇవేవి నాకు తెలియదు. ఒక సాంగ్ విన్నామా దాన్ని పాడామా అంతే. విని పాడడం వరకే, అది ఎలా ఉందో అలా విని పాడడం వరకే, కానీ ఇందులో ఇలా అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అసలు ఇవేమీ తెలియదు. కాకపోతే సంగీతం నేర్చుకోవాలి అనుకుంటున్నాను, నేర్చుకుంటాను, క్లాస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. మీరు స్కూల్కి వెళ్ళకోకుండానే మనమైతే ఐఏఎస్ కొట్టేస్తే ఎలా ఉంటుందో సో ఆ టైప్లో మీరు సో రికార్డులనే సాధిస్తూ ఉన్నప్పుడు ఇంకా పెద్ద అంటే ప్రొఫెషనల్ సింగర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అలా వెళ్ళారంటే ఇంకా సూపర్ ఉంటుంది అనిపిస్తూ ఉంది. నాకు కూడా సంగీతం నేర్చుకోవాలని ఉంది సార్, ఎందుకంటే ఈవెంట్స్లలో కొన్ని గమకాల సాంగ్స్ ఉంటాయి, అవి అన్నప్పుడు నేను అనలేనేమో అని నాకు టెన్షన్. దానివల్ల అలాంటి సాంగ్ ఏదైనా ఉంటే నేను సెలెక్ట్ చేసుకోను అసలు. ఓకే,
నేను పాడగలుగుతానో లేదో అని. అందుకని అవి కూడా నేను పాడగలుగుతాను అని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే నేను సంగీతం నేర్చుకోవాలి. ఓకే. సో నేర్చుకుంటాను తప్పకుండా. ఒక థాట్ అయితే ఉంది నేర్చుకోవాలి అని. నైస్ నైస్ మ్యామ్. కమింగ్ టు మీ పర్సనల్ లైఫ్. సో మీ పర్సనల్ లైఫ్లో సో ఎవరైనా కానీ ఎప్పుడైనా ఇలా సింగింగ్ ప్రొఫెషన్ వైపు అంటే ఈవెంట్స్ కానీ లేకపోతే మీరు స్టార్ట్ చేసిన ఈ 1.5 yearలో మిమ్మల్ని నువ్వు చేయలేవు అని మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం కానీ ఎందుకు అవసరమా ఇలాంటి అన్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అంటే 32 hours నేను స్టార్ట్ చేస్తాను అనుకున్నప్పుడు కొంతమంది అనుకున్నారు ఆవిడ 32 hours చేయలేదు, కష్టం 32 hours అంటే మాటలు కాదు, ఒక 1 day అంతా గడిచిపోవాలి, ఇంకొక డే ఈవినింగ్కి రావాలి. ఈరోజు మనం మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ చేస్తే రేపు ఈవినింగ్ 6 o'clock వరకు ఉండాలి, అది నుంచొని ఉండాలి. కాకపోతే మాకు వాళ్ళు టైం ఇచ్చారు ఆఫ్టర్ 12 తర్వాత కూర్చోమని, చైర్లో కూర్చొని పాడొచ్చు అని. కానీ నాకు కూర్చొని పాడుతుంటే రావట్లేదు, నుంచొని పాడుతుంటేనే వస్తుంది. కూర్చొని పాడలేకపోయాను అనుకోండి. అప్పుడు మాత్రం చాలామంది 32 hours అంటే మాటలా, నాట్ ఏ జోక్. అందులో అమ్మాయి ఇప్పుడే వచ్చింది, కొత్తగా ఉంది, ఈ మధ్య కాలంలోనే సింగింగ్ దాంట్లోకి వచ్చింది. ఇంత ఎర్లీగా 32 hours అంటే కష్టం అని కొంతమంది రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆవిడ వల్ల కాదు అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మీరు మాత్రం చేసి చూపించారు. తర్వాత వాళ్ళే అన్నారు మేము ఇలా అనుకున్నాము బట్ చేసి చూపించారని. ఖమ్మంలో నాకు చాలా పెద్దపీటే వేశారు సార్, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా. అంటే కళా పరిషత్ వాళ్ళని, అక్కడ ఖమ్మం కళా పరిషత్ అని ఉంటుంది, వాళ్ళంతా నాకు చేసినాక వాళ్ళ ఒక ఈవెంట్లో నాకు సన్మానం చేశారు. అంటే ఖమ్మం అనే దాన్ని, ఖమ్మంలో జరుగుతుంటాయి ఈవెంట్స్, జరుగుతుంటాయి కల్చరల్ అన్నీ జరుగుతుంటాయి, బట్ ఖమ్మం అనే దాన్ని తీసుకెళ్ళి వరల్డ్ రికార్డ్లో పెట్టారు. మీరు ఇంతవరకు ఎవరు చేయలేంది ఒక లేడీ అయి ఉండి మీరు చేశారు, సో ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి నాకు సన్మానం చేశారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సార్ కళాక్షేత్రంలో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఆడియన్స్లో కూర్చొని ఈ స్టేజ్ మీద ఒక్క సాంగ్ పాడే అవకాశం వస్తే బాగుండు అని అనుకున్న డేస్ ఉన్నాయన్నమాట. అదే స్టేజ్ మీద నేను 32 hours పాడాను, అదే స్టేజ్ మీద పెద్ద పెద్ద వాళ్ళతో సన్మానం చేయించుకున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువ ఏముంటుంది సార్? ఇంకా అంతకంటే ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. కానీ మీరు అంటే మీ యొక్క టాలెంట్ని ఓన్లీ ఖమ్మం వరకే, సో అక్కడి వరకే ఆపేయాలని మాత్రం మాలాంటి వాళ్ళు మేము అనుకోవట్లేదు. లేదు సార్, అనుకోవట్లేదు. అవకాశం వస్తే ఎక్కడైనా నేను పాడడానికి రెడీగానే ఉన్నాను. ఓకే, చెప్పాను కదా సార్, పాటలు అంటే పిచ్చి. యా. అంటే మీ పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేటప్పటికి సో కిడ్స్ ఎంతమంది? సో సార్ అయితే ఆల్రెడీ సీరియల్లో యాక్ట్ చేస్తూ ఉంటారు, సో ఆయన బిజీ. మీరైతే ఇలా ఒక పక్క ప్రొఫెషన్గా ఒక జాబ్ చేస్తూ సింగింగ్ అనేది కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. యా. నాకు 2 పిల్లలండి, బాబు పాప. బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, విజువల్ కమ్యూనికేషన్స్. ఓకే. లాస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు ఇంట్లో. తను క్రికెటర్ అనమాట, అండర్ 19కి కూడా వెళ్ళాడు. చుట్టుపక్కల ఎక్కడ మ్యాచెస్ జరుగుతున్నా తను వెళ్ళిపోతాడు, కప్పు కొట్టుకొని వస్తాడు అనుకోండి. తను ఏమంటారు, బౌలర్ కమ్ బ్యాట్స్మెన్. ఓకే, ఆల్రౌండర్ అంటారు కదా, అదనమాట. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. మీకు అంత పెద్ద పిల్లలు ఉన్నారా? నేను ఇంకా థర్డ్ ఫోర్త్ ఉన్న పిల్లలు ఏమన్నా ఉన్నారేమో అనుకున్నాను. లేదు సార్, పాప ఇక్కడే హైదరాబాద్లోనే చదువుద్ది, ఐడియల్ ఉమెన్స్ కాలేజ్ దిల్సుఖ్ నగర్. బాబుది అయిపోయింది, ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు ఒక చిన్న కంపెనీకి సంబంధించి. అంటే వర్క్ నేర్చుకుంటున్నాడు, అదే నేర్చుకోవడం అవుతుంది, ప్లస్ జాబ్ చేసినట్లు కూడా అవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు మీరు పాటలు పాడుతూ వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేస్తూ అట్లుంటారా? లేదు సార్, నేను పాడుకుంటూ ఉంటాను, వాళ్ళే నన్ను ఎగతాళి చేస్తుంటారు, ఆట పట్టిస్తుంటారు. మా పిల్లలు ఒక్కొక్కసారి అవాక్ అవుతుంటారు. ఎక్కడైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు వాళ్ళు సన్మానిస్తూ ఉంటారు కూర్చోబెట్టి, నువ్వు సెలబ్రిటీ అయిపోయావు మమ్మీ, నువ్వు ఖమ్మం సెలబ్రిటీ అయిపోయావు మమ్మీ అని ఆట పట్టిస్తుంటారు. అండ్ లోకల్గా ఖమ్మంలో మీకు కూడా ఒక బిరుదు, ఒక పేరు కానీ ఇచ్చారనుకుంటా కదా? అంటే ఒక ఈవెంట్లో నేను ఒక సాంగ్ పాడుతున్నప్పుడు విద్యాసాగర్ గారని, ఆయన మంచి కవి, రచయిత, స్కూల్ హెడ్ మాస్టర్గా కూడా చేసి రిటైర్ అయ్యారు. ఆ సార్ ఆయనకి ఎందుకో అనిపించిందంట, ఇంకా అప్పటి నుంచి ఒక స్టేజ్ మీద అనౌన్స్ చేశారు, అప్పటి నుంచి నాకు ఖమ్మం జానకి అని బిరుదు వచ్చేసాను, పేపర్లో కూడా వేసేసారు. అది రవివర్మకే సాంగ్ ఒకటి ఉంటుందండి,
దాంట్లో హమ్మింగ్ మాత్రమే ఉంటుంది. అది అచ్చు జానకి గారిలాగే ఉంది అని, జానకమ్మ వాయిస్ మీలో ఉంది అని చెప్పేసి. ఇందాకేమో చిత్ర గారి వాయిస్తో మమ్మల్ని మెస్మరైజ్ చేశారు. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ ఏదైనా పాడతారా మా కోసం? నాకు ఏ సాంగ్తో అయితే జానకి గారి బిరుదు వచ్చిందో అది హమ్ చేస్తాను. ఓకే. ఇది రవివర్మకి అందని సాంగ్ అని ఉంటుంది. రవివర్మకి అందని ఒకే ఒక అందానివో, మీరు వినే ఉంటారు. రవి చూడని పాడని నవ్యరాగానివో, రవివర్మకి అందని ఒకే ఒక అందానివో. ఈ సాంగ్కి హమ్ ఉంటుందన్నమాట. సో అది పాడినప్పుడు అలా జానకి గారి వాయిస్ ఉంది అని చెప్పి ఖమ్మంలో. సూపర్ మా, థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అయితే ఎక్కువగా సింగర్స్ కానీ ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్ళు సో యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ పెట్టుకొని వాళ్ళ టాలెంట్ని చూపించడం కానీ, ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ఇట్లా చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ వస్తున్నారు. సో మీరు అలాంటివి ఏమైనా చేశారా? లేదండి, చేయలేదా? అందరు చెప్తుంటారు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి మేడం సాంగ్స్, లేకపోతే ఇన్స్టాలో పెట్టండి, ఫాలోవర్స్ పెరుగుతారు, పబ్లిసిటీ పెరుగుద్ది అని. బేసికల్గా నాకు అంత టైం ఉండట్లేదు. అది చేయడం కూడా మా పిల్లలతో కొంచెం చెప్పి చేయించుకోవాలి నేను, అంతే. ఫోన్ నాలెడ్జ్ అంతగా లేదనమాట. ఓకే. సో దానివల్ల నేను ఆగిపోతున్నాను. మీ పిల్లలు కనిపించారండి సార్, గట్టిగా చెప్తాను. క్రికెటర్ అయినా కానీ బ్యాట్ పట్టుకొని మరి నేను చెప్తాను అనమాట, మీ మమ్మీ దగ్గర బోల్డ్ ఎంత టాలెంట్ ఉంది, ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి చేస్తూనే ఉంటారు సార్ పిల్లలు. నైస్. మా ఫ్యామిలీలో కూడా అందరు నేను ఏదైనా పోస్ట్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ గ్రూప్స్, వాటిలో ఏదైనా సాంగ్ పెట్టినా లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా ఈవెంట్ జరిగినప్పటిది అది అకేషన్ పెట్టినా వాళ్ళందరూ కూడా అవాక్ అవుతుంటారు. నువ్వెప్పుడు ఇలా అయిపోయావు, ఇంత తక్కువ టైంలో అనేది. ఇది నువ్వేనా ఆడింది, నువ్వేనా అని అంటుంటారు. అవును సార్. ఓకే. అంటే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేశారా మీరు? ఒక్కటి సార్, అంటే నాగసాయి గారని ఖమ్మంలోనే ఉంటారు. రీసెంట్గా ఆయన 12 hours చేశారు మొన్న సండే. ఓకే. వరల్డ్ రికార్డ్ ఆయన కూడా చేశారు. ఆయన ఆల్బమ్స్ చేస్తుంటారు. రామనవమికి ఒక ఆల్బమ్ రిలీజ్ చేశారు, అందుట్లో ఒకటి పాడిచ్చారు, కోరసే అనుకోండి, బట్ అది చాలా బాగా పాపులర్ అయింది. తర్వాత తను కూడా సింగర్ రాజశేఖర్ గారు అనేసి ఆయన ఒక ఆల్బమ్ చేశారు. ఏలే అనేసి సమ్మక్క సార్లక్క జాతర జరిగింది కదండి, ఆ మూమెంట్లో ఒక ఆల్బమ్ చేశారు. అందుట్లో నేనే పాడాను, నేనే యాక్ట్ చేశాను. ఓకే. అమ్మవారిది అది 2 వచ్చాయి. ఒకటి వచ్చిందండి వరంగల్లో మొన్న బతుకమ్మలప్పుడు, కానీ అప్పుడు నాకు కుదరలేదు. సో మీ స్కూలింగ్ కానీ ఇవంతా మొత్తం ఖమ్మం ఇల్లందే సార్. ఓకే. మేము పుట్టి పెరిగింది ఇల్లందులోనే, మా అత్తగారు కూడా ఇల్లందే. నా మ్యారేజ్ కూడా అక్కడే అయింది. లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్ అనుకో. లవ్ కమ్ అరేంజ్. ఓకే. మా వారు నన్ను లవ్ చేశారు, మా వాళ్ళు పెళ్లి చేశారు. మీరు ప్రేమించాల్సి వచ్చిందా? పెళ్లి తర్వాతే అండి. పెళ్లి తర్వాత. ఓకే. కానీ మీకు అలా లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అయింది కాబట్టి మీకు ఇప్పటికీ ఆయన సపోర్ట్ చేస్తూ సర్లే పాడు అని చెప్పేసి చేస్తున్నారు చూసారా, దట్ వాస్ వెరీ సపోర్టివ్. ఎంత దూరం వచ్చినా ఓకే అంటారు. అంటే ఆల్రెడీ ఆయనకు తెలుసు కదా నాకు పాటలు అంటే పిచ్చి అని, సో లైట్ తీసుకుంటారు, పాడుకుంటారు. ఆయన ఏమైనా స్పెషల్గా మీతో పాటలు పాడించుకుంటూ ఉంటారా? ఒకప్పుడు సార్, ఇప్పుడు అంటే బిజీ షెడ్యూల్, పిల్లలు, లైఫ్ అంతా బిజీ అయిపోయింది. ఇంతకు ముందు పాడించుకునేవాళ్ళు. ఓకే.
మొత్తానికైతే సో అక్కడి నుంచి మీ అభిరుచి అనేది కూడా మొదలవుతూ ఇలా వచ్చేసింది. సో 32 అవర్స్ నాన్ స్టాప్ సింగింగ్ అనేది కూడా మీరు ఒక గొప్ప రికార్డ్ అనేది కూడా సాధించారు. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ సింపుల్ చెప్పాలంటే గాన కోకిల అని కూడా పిలవచ్చేమనిపించేలా అది అందనమాట. కూడా పిలుస్తుంటారు సార్. నైస్ మ్యామ్. సరే, మనము ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మీరు కన్నడ సాంగ్ ఒకటి చెప్పారు చూసారా? యా, మన ప్రభుదేవ గారిది రీసెంట్ టైమ్స్లో కూడా మంచి ఫేమస్ అయిన సాంగ్, మంచి ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్. ఆ సాంగ్ మీరు పాడితే సో మనం కూడా హ్యాపీగా క్లోజ్ చేసుకున్నాం. ಹಿತ್ತಲಕ್ಕ ಕರಿಬೇಡ ಮಾವ ಬಲೆ ನಾಚಿಕೆ ಆಗತೈತಿ ಒಟ್ಟಿಕೊಂಡು ನಿಲಬಡ ಮಾವ ಅದೇ ಗಾಬರಿ ಆಗತೈತಿ ಹಿತ್ತಲಕ್ಕ ಕರಿಬೇಡ ಮಾವ ಬಲೆ ನಾಚಿಕೆ ಆಗತೈತಿ ಒಟ್ಟಿಕೊಂಡು ನಿಲಬಡ ಮಾವ అది గాబరి అగతైతి. మ్యామ్, మీరైతే మరి ఇప్పటివరకు మంచి మంచి సాంగ్స్ అనేది కూడా పాడారు. జానకమ్మలాగా కానీ, చిత్రగారులా కానీ, అండ్ మీరు సాధించిన రికార్డ్స్ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇంకా బోల్డ్ అనే రికార్డ్స్ అనేది కూడా సాధించాలి. అండ్ మీ కోరిక ఏదైతే ఉందో సినిమాలో పాడాలనేది, సో అది కూడా తొందరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము.